పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో భారీ వర్షాలకు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మాదాపూర్లోని నెక్టర్ గార్డెన్ వద్ద నాలా పొంగడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్ఎన్డిపి పనులు అలసత్వంతో ప్రమాదం పొంచి ఉండడంతో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు పోలీసులు. దుర్గం చెరువు ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటూ వరద నీటిని దుర్గం చెరువుకు మళ్లిస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ దుర్గం చెరువు నుంచి అందిస్తారు. రానున్న 48 గంటల పాటు తీవ్ర స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చూసుకుంటే ఉదయం కొద్దిసేపు పాటు వర్షం పడింది. ఇప్పుడు కూడా అంటే దాదాపు 10 నిమిషాల పాటు వర్షం పడి పూర్తిగా క్లోజ్ అయింది. ఇంకా వర్షాలు పడతాయని ఇప్పటికే హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పోలీసులు కూడా ఇప్పటికే కింది స్థాయి అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం దుర్గం చెరువుకు సంబంధించిన ఏదైతే నెక్టార్ గార్డెన్ సమీపంలో ఉన్న నాలా చూసుకోవచ్చు. పైన ఉన్నటువంటి పత్రికా నగర్ కావచ్చు, విఠలరావు నగర్ నుంచి భారీగా వరద వస్తుంది. ఇటు హైటెక్ సిటీతో పాటు మాదాపూర్, దుర్గం చెరువు ఇలా ఆ పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఎక్కువగా ప్రెషర్ వస్తుండడంతో ఈ కాలనీకి మొత్తం కూడా రాకపోకలు బందయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒకవైపు ఎస్ఎన్డిపి వర్క్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి ఇక్కడ వస్తున్నటువంటి వరద తాకిడికి కాలనీలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎస్ఎన్డిపి వర్కులు కూడా మొదలుపెట్టారు. కానీ వర్షాకాలం రాకముందుకే ఈ పనులు కంప్లీట్ చేయాలి. పూర్తి స్థాయిలో నెగ్లిజెన్సీ కారణంగానే ఈ పనులు మొత్తం కూడా పెండింగ్ లో పడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ విఠలరావుతో పాటు ఇటు పత్రికా నగర్ 2 కాలనీల నుంచి కూడా ఎక్కువగా వరద ఉధృతి వస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా ఇటు దుర్గం చెరువుకు వాటర్ అయితే మళ్లిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మొత్తం రోడ్డు మొత్తం కూడా కొలాబ్ చేశారు. గండి కొట్టి ఈ నీళ్లని కూడా దుర్గం చెరువుకు వెళ్లే విధంగా నాలాకైతే వెళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇలా నాలాకైతే వస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మనం చూస్తున్నటువంటి నాలాలు కూడా బయటికి పొంగి పొర్లుతున్న పరిస్థితులు అవుతున్నాయి. దాదాపు 10 ఫీట్ల లోతుగా ఉంటుంది. ఇక్కడికి ఎవరికి రాకుండా కూడా ఒకవైపు పోలీసులు బారికేడ్ కూడా ఏర్పాటు చేశారు. రెగ్యులర్ గా దుర్గం చెరువు, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీకి వెళ్లే ప్రాంతం, ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. పోలీసులు కూడా దగ్గరుండి ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నెక్టార్ గార్డెన్ లో ఉన్నటువంటి నాలాను ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విఠలరావు నగర్ తో పాటు ఇటు పైన నుండి పత్రికా నగర్ లో ఉన్నటువంటి ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా బయటకు వచ్చే సమయం కావడం, ఆ ఉద్యోగులు బయటకు వస్తున్న సమయంలో పోలీసులు దగ్గరుండి ఇక్కడ నాలాలో ఇబ్బందులు తలెత్తకుండా వారిని ఇక్కడి నుంచి బయటికి ఏదైతే పోలీసులు దగ్గరుండి బయటికి పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నాలా వద్ద చూసుకుంటే ఇక్కడి నుంచి పొంగుతున్న నాలా మొత్తం కూడా నేరుగా మనం ఏదైతే ఒకవైపు నెక్టార్ గార్డెన్ ఉందో మన వెనుక వైపు ఉన్నటువంటి నెక్టార్ గార్డెన్ వైపు రెగ్యులర్ గా హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇదే నాలా రెగ్యులర్ గా ఏదైతే నెక్టార్ గార్డెన్ సమీపంలో దాదాపు 5 ఫీట్ల మేర ఇటు నాలాలు పొంగి పొరులుతూ ఉంటాయి. అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఏర్పడకుండా ఇటు దుర్గం చెరువు వైపు ఉన్నటువంటి కాలనీలు కూడా మునగకుండా ప్రస్తుతం ఎస్ఎన్డిపి వర్క్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సతీష్ తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, దుర్గం చెరువు నుండి.